మంచు విష్ణు హీరోగా నటిస్తూ కథా స్క్రీన్ ప్లే అందించిన సినిమా కన్నప్ప. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, కానీ ఆ తర్వాత పూర్తిగా చతికిల పడిపోయింది. సినిమా నిండా స్టార్స్ ఉన్నారు, కానీ కలెక్షన్స్ తీసుకురావడంలో వాళ్ళెవరూ పెద్దగా హెల్ప్ కాలేదు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మొదటి 3 రోజుల్లో 30 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. మంచు విష్ణు కెరియర్లో అతిపెద్ద ఓపెనింగ్ తీసుకొచ్చిన సినిమా కన్నప్ప. అన్ని కోట్లు ఎలా వచ్చాయనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి తన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్ వచ్చింది అని స్వయంగా విష్ణు ఒప్పుకున్నాడు. అయితే మిగిలిన భాషల్లో మాత్రం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ రాలేదు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఉన్నా కూడా మలయాళం, హిందీ మార్కెట్లో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై వారం రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడిప్పుడే అసలు లెక్కలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఇందులో నటించిన వాళ్లకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ముఖ్యంగా స్టార్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత తీసుకున్నారనే విషయాల మీద సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో నటించడానికి ప్రభాస్, మోహన్ లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వచ్చి ఫ్రీగా నటించి వెళ్లిపోయారని చెప్పాడు విష్ణు. మోహన్ లాల్ విషయంలో అయితే కనీసం న్యూజిలాండ్ కు టికెట్ డబ్బులు కూడా ఇవ్వలేదని, స్వయంగా ఆయన సొంత ఖర్చులతో వచ్చి నటించి వెళ్లిపోవడం ఆయన గొప్పతనానికి ప్రతీక అని చెప్పాడు విష్ణు. ఒకవేళ మోహన్ లాల్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తే కనీసం ₹1 కోటి పైగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయన కూడా ఫ్రీగానే నటించాడు, కానీ ఈ రోజు ఆయన కారణంగా ఎంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు వారం రోజులు షూట్ చేశాడు. అయితే ఆయన న్యూజిలాండ్ వెళ్లలేదు. రెబల్ స్టార్ ఉన్న సన్నివేశాలు మొత్తం గ్రీన్ మ్యాట్ లో షూట్ చేశారు. మొత్తం అంతా విజువల్ ఎఫెక్ట్స్ లో మేనేజ్ చేశారు. ఈ ఇద్దరు ఫ్రీగానే నటించారు కాబట్టి మంచు విష్ణు బడ్జెట్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభాస్ వారం రోజులు షూట్ చేశాడు కాబట్టి ఆయనకు ఉన్న డిమాండ్ ప్రకారం ఖచ్చితంగా 15 కోట్లకు పైగానే పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. ఇక అక్షయ్ కుమార్ మాత్రం బాగా గట్టిగానే ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఈయన కేవలం 4 రోజులు మాత్రమే షూట్ చేసి ఏకంగా 6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు అక్షయ్ ఉన్నాడు కాబట్టి హిందీలో శాటిలైట్ రైట్స్ ఏకంగా 20 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా వాటికి కూడా 20 కోట్లకు పైగానే వస్తుందని నమ్ముతున్నాడు మంచు విష్ణు. ఒకవేళ అదే జరిగితే అక్షయ్ తీసుకున్న 6 కోట్లు పక్కన పెడితే అతని స్టార్ ఇమేజ్ నుంచి విష్ణుకు కనీసం 20 కోట్లు కలిసి వస్తుంది. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు 15 కోట్లకు పైగా డిజిటల్ రైట్స్ పలుకుతున్నాయి అని తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా థియేటర్ పరంగా ఈయన బయటపడకపోయినా నాన్ థియేటర్ పరంగా మాత్రం విష్ణు సేఫ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇక మోహన్ బాబు కూడా ఈ సినిమా కోసం ఫ్రీగానే నటించాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కు 30 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మధుబాల 20 లక్షలు, శరత్ కుమార్ 40 లక్షల వరకు కన్నప్ప కోసం ఛార్జ్ చేశారు. మొత్తానికి రెమ్యూనరేషన్స్ అన్ని కలిపితే 20 కోట్ల లోపే అయిపోయింది. ఇక ప్రొడక్షన్ ఖర్చు కూడా తక్కువగానే అయినట్లు తెలుస్తోంది. విష్ణు చెబుతున్నట్లు ఈ సినిమాకు 200 కోట్లయితే పెట్టలేదు, కానీ మంచి బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అలాగే బిజినెస్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేసుకున్నారు.